ఈ కార్తీక మాసం అంతా నక్తము అంటారు. నక్తవ్రతం ఆచరిస్తూ ఉంటారు. అంటే ఉదయం అంతా భోజనం చేయకుండా పొద్దుకూకగానే భోజనం చేస్తారు. అంటే రోజులో భోజనము తినేసేది తక్కువ చేస్తారు. తక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, మనం తిన్నంత వరకు అరుగుతుంది, మనము ఆరోగ్యంగా ఉంటాము. ఇది ఒకటి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ కార్తీక మాసంలో దేవుడికి సమీపంలో ఉండాలి అంటారు. ఈ కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం ఇది. సో ఇద్దరికీ అర్చన చేసుకోవాలి. దీనితో పాటు మనము తినకూడని పదార్థాలు, ఈ నెలంతా మాంసాహారం తినేవాళ్ళు తినకుండా ఉండడం అనేది చాలా మంచిది. మనకి మన ఆచార సాంప్రదాయాల ప్రకారము చెప్పాలంటే భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక నెల పూర్తిగా ఈ విధంగా నేను ఆచరిస్తాను, ఈ 40 రోజులు ఈ మండల దీక్ష చేస్తాను, ఈ 21 రోజుల దీక్ష చేస్తాను అనుకున్నప్పుడు మనం ఎలా అయితే అన్ని నియమాలు పాటిస్తామో కార్తీక మాసంలో కూడా అలాగే మాంసము కానీ మద్యము కానీ తీసుకోరాదు.